హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇమ్రాన్ తెలుగు ట్యూటర్. కెపాసిటర్స్ లో వచ్చేసి రెండు రకాల కెపాసిటర్స్ అయితే మనకు కనిపిస్తాయి మొబైల్ పీసీబీలో. పోలరైజ్డ్ కెపాసిటర్స్ ఇంకా నాన్ పోలరైజ్డ్ కెపాసిటర్స్. ఇక్కడ మీరు చూడొచ్చు, పోలరైజ్డ్ కెపాసిటర్స్ వచ్చేసి ఈ విధంగా ఎల్లో కలర్ లో, బ్లాక్ కలర్ లో లావుగా పెద్దవిగా కనిపిస్తాయి. ఇవి వచ్చేసి ఇప్పుడు రావట్లేదు. ఒక 10 years బ్యాక్ వచ్చిన మొబైల్స్ లో అయితే, కీప్యాడ్ మొబైల్స్ లో ఎక్కువగా పోలరైజ్డ్ కెపాసిటర్స్ ఇంకా చైనా ఫోన్లలో పోలరైజ్డ్ కెపాసిటర్స్ వచ్చేవి. ఇప్పుడు అయితే వీటిని యూజే చేయట్లేదు. మన స్మార్ట్ ఫోన్స్ లో అయితే నాన్ పోలరైజ్ కెపాసిటర్స్ ఇప్పుడైతే మార్కెట్ లో చూసే కనిపిస్తున్నాయి. ప్రతి పీసీబీలో నాన్ పోలరైజ్ కెపాసిటర్స్ ఉంటాయన్నమాట. ఈ నాన్ పోలరైజ్ కెపాసిటర్స్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడొచ్చు, బ్రౌన్, ఇంకా గ్రే కలర్, లైట్ గ్రే కలర్, ఎల్లో కలర్, ఇలా డిఫరెంట్ సైజెస్ లో, షేప్స్ లో ఉంటాయన్నమాట. బిగ్ సైజ్, మీడియం ఇంకా స్మాల్ సైజ్ కెపాసిటర్స్ కూడా మనకి ఉంటాయన్నమాట. ఈ కెపాసిటర్స్ ఎక్కువగా వచ్చేసి మనకి సిపియు దగ్గర, పవర్ ఐసీస్ దగ్గర ఈ కెపాసిటర్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉంటాయన్నమాట. ఇంకా మొబైల్లో ఎక్కువ రిపేర్ వచ్చిందంటే ఈ కెపాసిటర్స్ దానికి బాధ్యత ఉంటాయన్నమాట. ఇప్పుడు మొబైల్ డెడ్ అయిపోయింది, షార్ట్ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఈ కెపాసిటర్స్ ఎక్కువగా కాలిపోయి ఉంటాయి అనమాట. ముందు వచ్చే పోలరైజ్ కెపాసిటర్స్ లో వచ్చేసి ప్లస్ మైనస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు వచ్చే నాన్ పోలరైజ్ కెపాసిటర్స్ లో వచ్చేసి మనకి ప్లస్ గానీ మైనస్ గానీ ఏమీ ఉండదు. దీన్ని బోర్డు లో నుంచి తీసేసి జంపర్ చేయొచ్చు, లేదా బోర్డు లో నుంచి తీసేసినప్పుడు కొన్ని కెపాసిటర్స్ కి వేరే కెపాసిటర్స్ కూడా వేసి అక్కడ మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. సో పోలరైజ్, నాన్ పోలరైజ్ కెపాసిటర్స్ మధ్యలో అయితే డిఫరెన్స్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడైతే పోలరైజ్ కెపాసిటర్స్ ఏపీసీబీలో రావట్లేదు. ఇంకా ఈ కెపాసిటర్స్ ఎందుకు యూజ్ అవుతాయి మొబైల్ ఫోన్స్ లో అంటే, ఇవి వచ్చేసి ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకుంటాయి అన్నమాట. ఎనర్జీని స్టోర్ చేసి పెట్టుకొని ఇప్పుడు సమ్ కాంపోనెంట్స్ కి పవర్ సప్లై ఎప్పుడు కావాలో అప్పుడు వాటికి ప్రొవైడ్ చేస్తున్నాం అన్నమాట. అదే కాకుండా మనకి మొబైల్ పీసీబీలో పవర్ ఫ్లక్చుయేషన్స్ అవుతుంది కదా, అలాంటప్పుడు దాన్ని పరిమితంగా ఉండేలా కూడా చేస్తున్నాం అన్నమాట. అంటే ప్రాపర్ గా అది జనరేట్ అయ్యేలా, పవర్ సప్లై అయ్యేలా ఇది వర్క్ చేస్తున్నాం అనమాట కెపాసిటర్స్ ఇక్కడ. ఇంకా సడన్ గా ఎక్కువ పవర్ సప్లై వచ్చేసింది మొబైల్లో, అలాంటప్పుడు దాన్ని ఎంత మొత్తంలో ఈ పవర్ సప్లై ఇక్కడ నుంచి బైపాస్ అవ్వాలి అనేది కూడా ఇది ఆ కరెంట్ ని, ఎక్కువ వచ్చిన కరెంట్ వోల్టేజ్ ని అక్కడికి కట్ చేసి ఎంత కావాలో అంత మాత్రమే సప్లై చేస్తుంది. సో మొత్తానికి ఈ కెపాసిటర్స్ అయితే మనకి ఈ విధంగా పనిచేస్తాయండి. పవర్ సప్లైలో ఎక్కువగా దీని పని అనేది ఉంటుంది. ఇది పవర్ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ రాకుండా, వోల్టేజ్ సప్లై ఎక్కువ రాకుండా ఇవి అడ్డుకుంటాయి అన్నమాట. సో దీని వల్ల ఏమవుతుందంటే, మన బోర్డ్స్ ఉంటాయి కదా, పీసీబీ మొబైల్ బోర్డ్స్, అవి కాలిపోకుండా ఉంటాయి. ఇంకా ఇవి ఎనర్జీని కూడా స్టోర్ చేసుకోవడానికి పనికి వస్తాయి అనమాట. సో కెపాసిటర్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ మనం పీసీబీలో కూడా చూపిస్తాను నేను కెపాసిటర్స్ ని లైవ్ లో. సో రెండు రకాల కెపాసిటర్స్ గురించి మీకు అర్థమైపోయిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి ఒక చిన్న పార్ట్ అన్నమాట. ఈ మొబైల్ రిపేరింగ్ కోర్స్ కి సంబంధించి డీటెయిల్ గా చాలా వీడియోస్ అయితే నేను చేస్తున్నాను. ఆ వీడియోస్ అన్నింటిని కలిపి ఒక ప్లేలిస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ ప్లేలిస్ట్ యొక్క లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో, ఇంకా పైన ఐ బటన్ మీద వస్తూ ఉంటుంది. ఇంకా వీడియో అయిపోయిన తర్వాత ఎండ్ స్క్రీన్ లో కూడా మీరు చూడొచ్చు. ఈ ప్లేలిస్ట్ లో మీకు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్లో మొబైల్ రిపేరింగ్ అనేది నేర్పించడం జరిగింది. సో ఆ వీడియోస్ అన్నింటినీ మీరు ఆ ప్లేలిస్ట్ లో చూడొచ్చు అన్నమాట. ఇంకా మీకు ఈ వీడియోస్ కి సంబంధించి, ఈ టాపిక్ కి సంబంధించి లేదా టెక్ రిలేటెడ్ వేరే ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు నాతో డైరెక్ట్ గా మాట్లాడి క్లారిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. ఇంకా నాతో మాట్లాడడానికి మీరు నా టెలిగ్రామ్ ఛానల్ ఇంకా వాట్సాప్ గ్రూప్ అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ వాట్సాప్ గ్రూప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు వాట్సాప్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్స్ లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా మీరు ఫాలో అవ్వచ్చు. వాటి లింక్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ సెక్షన్ లో ఇచ్చేసాను, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఇంకా మొబైల్ రిపేరింగ్ టూల్స్ ఏమేమి కావాలి, వాటి యొక్క ప్రైజెస్ ఏమిటి అనేది పూర్తిగా డీటెయిల్ గా ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే నేను క్రియేట్ చేస్తున్నాను. మీరు ఆన్లైన్ నుంచి కావాలన్నా కొనుక్కోవచ్చు. ఆ పీడిఎఫ్ లో లింక్స్ అయితే ఉన్నాయి. లేదా నా దగ్గర నుంచి మీరు కొనుక్కోవాలన్నా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఆ పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ప్రతి ఒక్క టూల్ ని అయితే నేను డిస్క్రైబ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.